విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రోజున అమ్మవారి యొక్క పైడమ్మ అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది. అమ్మవారి యొక్క ఆశీస్సులు మన పెడమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలన్నటువంటి లక్ష్యంతో మరి ఈ రోజున పనిచేస్తూ ఉన్నాం. అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పేసి ఈ పెడమ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలు తీసుకెళ్లేందుకు అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ మరి గతంలో కూడా మరి కాగిత వెంకటరావు గారు మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లారు. తప్పకుండా నేను కూడా ఈ రోజున మరి రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఈ యొక్క అమ్మవారి యొక్క ఆలయాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తాను తప్పకుండా. ఎందుకంటే మరి ఈ యొక్క మహోత్సవాలకి ఈ గుడికి కానీ అమ్మవారి యొక్క పైడమ్మ సంబరాలకు కానివ్వండి, పైడమ్మ అమ్మవారికి దర్శనానికి కానివ్వండి, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచో కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. తప్పకుండా దీన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లేందుకు మరింత మెరుగ్గా తీసుకెళ్లేందుకు తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా మరి సీసీ రోడ్లు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి మరి గతంలో మరి నాన్నగారు కాగిత వెంకటరావు గారు ఎవరైతే ఉన్నారో ఆ సందర్భంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం జరిగింది. తప్పకుండా ఈ రోజున మరింత మెరుగ్గా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తా ఉన్నాం. ఉత్సవాలు కూడా చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.